మనిషి దృష్టి అలాంటిది. మనిషిని పతనం చేసేది మనిషి దృష్టి, పాడు చేసేది, కాపాడేది కాదు మనిషి దృష్టి. వాక్యం అంటుంది దేవుని దృష్టి మన మీద పడాలంటే దేవుని జ్ఞానం మనకు ఉండాలి. అయితే ఆయన జ్ఞానము గల వారి మీద ఆయన దేవుని చూపులు వారి మీద ఉంటాయి. దేవుని చూపు ఎవరి మీద ఉంటుందో దేవుడు వారిని కాపాడుతాడు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే అదే కీర్తన గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. 33వ కీర్తన, 33వ కీర్తన సరే బైబిల్లో 18వ వచనం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. ఎందుకొరకట జ్ఞానం కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగినందున దేవుని వలన మనకు జ్ఞానం సంపాదించుకున్నప్పుడు జ్ఞానము గల వారిని దేవుడు నశింపజేయడు. వాక్యం చెప్తుంది మరణములో నుంచి కాపాడుటకు తప్పించుటకును అనే మాట. వారి ప్రాణమును కరువులో వారిని సజీవులుగా ఆకలి కొననీయడు. ఆయన దృష్టి ఎందుకు మన మీద అంటే మనల్ని కాపాడుట కొరకే, మనల్ని బ్రతికించుట కొరకే, మనల్ని పోషించుట కొరకే. అర్థమవుతుంది కదా? ఎవరి మీద అయినా చూపులు అంటే జ్ఞానవంతుల మీద, అజ్ఞానుల మీద కాదు, అవిధేయుల మీద కాదు, అజ్ఞానంగా ప్రవర్తించే వారి మీద కాదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ జ్ఞానం లేకుండా వివేకం లేకుండా బ్రతికే వారి మీద దేవుడు అంత కేర్ తీసుకోడు. దేవుని మీద వాక్యం చెప్తుంది, ఎవరు వాక్యం చెప్తుంది జ్ఞానం కలిగి ఉంటారో వారి మీద